Hi to all అండి very good morning. I am Renuka. All of you, how are you అండి? I'm fine, I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉందని మీ పైన ఎవరో అసూయ చెందుతున్నారట. చూడండి, మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అనేది జరుగుతుంది. ఈ షాడో ఒరాకిల్ కార్డ్స్కి ఈ టారో కార్డ్స్ అనేటివి క్లారిఫికేషన్గా తీయడం అనేది జరుగుతుందండి. 10 కార్డ్స్కి 10 కార్డ్స్ క్లారిఫికేషన్ అయితే తీస్తాను. ఫస్ట్ ఈ కార్డ్స్ తీసి తర్వాత ఇవి చెప్పేటప్పుడు క్లారిఫికేషన్గా తీస్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పోజ్ అని వచ్చిందండి. అంటే వాళ్ళు ఏంటంటే మీది చిన్న ఫ్యామిలీ అయినా పెద్ద ఫ్యామిలీ అయినా మీ దాంట్లో మీరు అడ్జస్ట్మెంట్ అయ్యి చాలా చక్కగా అయితే ఉంటారండి. అంటే ఇతరుల పట్ల ఎలాంటి రాగద్వేషాలు, పగ, ప్రతీకారాలతోటి ఉండకుండా మీ లైఫ్ని మీరైతే లీడ్ చేసుకుంటూ వెళ్తారు. మీకు ఉన్న ప్రాబ్లమ్స్ మీరు పెద్ద ప్రాబ్లమ్స్గా ట్రీట్ చేస్తారు. కానీ ఇటు పక్కన వాళ్ళే అటు పక్కన వాళ్ళే మీరైతే ఏది పట్టించుకోరు. మీ రిలేటివ్స్ గురించి కూడా మీరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటారు. బట్ ఏంటంటే మీకు చాలా బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు, మీతో బంధం ఉన్న వాళ్ళే ఏంటంటే మీ పైన చాలా అసూయ అనేది చెందుతూ ఉన్నారు. దీనికి క్లారిఫికేషన్గా టారో కార్డ్ అనేది ఇద్దాం. ఎంపరర్, వాళ్ళకి చాలా పొగరుంటుందండి. మీ అనుకున్న వాళ్ళే మీ పైన చాలా అసూయ అయితే పడుతూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి మేబీ మీరు మీ కుటుంబ సభ్యులలో పెద్ద వ్యక్తులు అయి ఉండొచ్చు. అంటే మీకు ఒక హోదా అనేది ఉందన్నమాట. దాన్ని చూసి వీళ్ళు ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. అందువల్ల కూడా ఈ వ్యక్తులు అసూయ అనేది చెందుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి అక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వదు. అంటే ఒక నలుగురు గ్యాదర్ అయినప్పుడు ఆ వ్యక్తులకు వాల్యూ అనేది ఇవ్వకుండా మీకు వాల్యూ అనేది ఇస్తారు. అది మీరు ఏదైనా అకేషన్లోకి వెళ్ళినా, మీరు ఎక్కడికైనా 10 మందిలో మీరు ఒక స్పెషల్ యూనిక్ పర్సన్ లాగా కనబడతారు. మీ యొక్క యూనిక్ చూసి, మీ డిగ్నిఫైడ్ చూసి వాళ్ళు ఏంటంటే మీ డిగ్నిటీని చూసి కూడా వాళ్ళు ఓర్చుకోలేకపోతూ ఉన్నారనమాట. చాలా అసూయ అనేది ఉంది వాళ్ళకి. మీ సొంత కుటుంబీకులే మీ పట్ల చాలా అసూయగా ఉన్నారు. మీరు ఆల్రెడీ కొంత డౌన్ఫాల్ అనేది చూసినా కూడా అసలు వీళ్ళు ఎందుకున్నారు ఈ భూమి మీద అనేలాంటి మనస్తత్వం అన్నమాట. కానీ మీతోటి వాళ్ళు బిహేవ్ చేయడం ఎలా చేస్తారంటే చాలా పద్ధతిగా, నిజాయితీ ఉన్నలాగా, మీకు వాళ్ళు హెల్ప్ చేసినలాగా నటిస్తారు. వాళ్ళు వచ్చేసి మీకు ఇంత చిన్న ప్రాబ్లం అయితే ఇంత పెద్ద హోల్ అనేది చేసి వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాంటి వ్యక్తులండి, మంచి వ్యక్తులు అయితే కాదు. వీళ్ళ యొక్క మనస్థితి ఏంటంటే మీ ఇంటికి వచ్చినా మీరే వారికి పెట్టాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళినా మీరే ఏదైనా తీసుకొని వెళ్ళాలి. అలాంటి మనస్తత్వం ఉన్న పర్సన్స్ అండి. అలాంటి వ్యక్తులు మీకు ఇప్పుడు మిమ్మల్ని ఏంటంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నా కూడా మిమ్మల్ని చూసి చాలా అసూయపడడం అనేది జరుగుతుంది.
ఈవెన్ దో మీ పర్సన్ కూడా మీకు లాంగ్ డిస్టెన్స్ సెపరేషన్లో ఉన్నా, మీరు బంధంలో ఉన్న మీ వ్యక్తి అయినా కూడా మీ పట్ల అసూయనే చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి కంటే మీకు మంచి క్వాలిఫికేషన్స్, మీరు ఏంటంటే తను అట్టడుగు స్థాయికి మిమ్మల్ని నెట్టేసిన దాంట్లో నుంచి ఎన్ని కష్టాలు పెట్టినా బయటపడే మనస్థితి మీది. టీజింగ్ అంటే మిమ్మల్ని ఎట్లా టీజ్ చేయాలా అని వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి వే అనేది దొరకడం లేదు. అంటే మీ అవసరం వాళ్ళకి లేదని, లేదంటే రకరకాలుగా మీ యొక్క ట్రూత్ఫుల్నెస్ని కూడా వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు. మీరంటే ఇతరుల నుంచి మీరు ఏది ఆశించరు. అంటే మీకు ఇతరులకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే మీకు తోచింది చేస్తారు. అంతే తప్ప కానీ ఇతరుల నుంచి మీరైతే ఏది ఆశించరండి. అలాంటి వ్యక్తులు మీరు. జడ్జిమెంట్ మీరు అంటే ఇతరులకి ఏంటంటే న్యాయం అనేది పలుకుతారు, సత్యం అనేది పలుకుతారు. అలాంటి పర్సన్స్ అనమాట. అందుకే మీ పట్ల వీళ్ళు చాలా అసూయతోటైతే ఉన్నారు. కంట్రోలింగ్ అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారంటే ఆ వ్యక్తులు కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు. అంటే చాలా జెలసీ ఉంది, పొజిటివ్నెస్ అనేది ఉంది. వీళ్ళు మీ ఆఫీస్లో పనిచేసే వర్కర్ అంటే మీ చుట్టూ ఉండే మీ కోవర్కర్స్ కావచ్చు, లేదా మీ యొక్క ఫ్యామిలీలో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా వాళ్ళకంటే మీరు బెటర్గా ఉన్నారండి. మీరు డౌన్ఫాల్ అయినా వాళ్ళు మీకేంది అని అంటారు. అలాంటి వ్యక్తులు మీ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఏం అనలేక కూడా కొన్ని సిచ్యువేషన్లో కంట్రోల్గా అనేది చేసుకొని ఉంటున్నారు. అంటే కోపం అనేది మీ పైన చాలా ఉంటుంది. హెర్మెట్ వచ్చింది అంటే మీకు తెలియకుండా మీరేదో వాళ్ళకి పెయిన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ పెయిన్ ఇస్తున్న సంగతి కూడా మీకు తెలియదు. వాళ్ళు మీ యొక్క సంతోషాన్ని చూస్తేనే వాళ్ళు సగం చనిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి వ్యక్తులు దానికి మీరు బాధ్యులు కారు, మీకు సంబంధం లేదు. మీ యొక్క హ్యాపీనెస్ చూస్తేనే వాళ్ళు అదవుతారు. మామూలుగా మీరు రెడీ అయినా కూడా వాళ్ళు చూసి ఓర్చుకోలేరు. అలాంటి మనస్తత్వం ఉన్న పర్సన్స్ అనమాట. మీ యొక్క బాధ కావాలి వాళ్ళకి. అలాంటి వ్యక్తులు అనమాట. అందుకే వాళ్ళు ఇప్పుడు చాలా సఫర్ అయితే అవుతున్నారు, కంట్రోల్డ్గా ఉంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఒంటరి లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారండి. అంటే వాళ్ళకి ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా ఏమి లేని నిషీధిలో ప్రయాణం చేసినట్టుగా వాళ్ళకైతే అనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకి సాటిస్ఫైడ్గా లేదు. మీ లైఫ్ అనేది వారికి హ్యాపీగా అనిపిస్తూ ఉంది. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మళ్ళీ మీతో మాట్లాడాలని కూడా వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. మీకు ఏదో ఒక సందర్భంగా మీకు ప్రపోజల్ అనేది పెట్టాలి, మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వాలి అనేది చూస్తూ ఉన్నారు. మళ్ళీ డ్రీమ్ వరల్డ్ వచ్చిందండి ఫర్దర్గా. అంటే ఏం చేయాలనుకుంటూ ఉన్నారంటే మిమ్మల్ని ఊహాలోకంలోకి మళ్ళీ తీసుకుపోవాలి, ఒక ఫ్యాంటసీ లోకంలోకి, ఇల్యూజన్ ప్రపంచం మీకు మళ్ళీ పట్టపగలు మీకు అరచేతుల స్వర్గం ఉంటుందని చూపెట్టాలని ఆ వ్యక్తులైతే అనుకుంటూ ఉన్నారు. అంటే మాటలతోటి కోటలు కట్టేసి మీ ద్వారా ఏమైనా వాళ్ళ యొక్క అవసరాలు మీరు తీర్చగలిగే స్థితిలో ఉంటే అవి వాళ్ళ అవసరం కోసం మీ దగ్గరికి వచ్చి మీకు హార్ట్ బ్రేక్ చేయాలని ఆ వ్యక్తులు అయితే అనుకుంటూ ఉన్నారు. క్లారిఫికేషన్గా టారో కార్డ్ అయితే తీస్తున్నాను. జస్టిస్ వచ్చిందండి. అంటే వాళ్ళకి న్యాయం చేసుకోవడం కోసం మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు. అలాంటి పర్సన్స్ అండి. కొంచెం నెగిటివ్ ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారు. ఇక్కడ ఫర్దర్గా డిస్టెన్స్ వచ్చింది. అంటే వీళ్ళు ఏమనుకుంటూ ఉన్నారంటే మిమ్మల్ని ఒక షాడో లాగా వీళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేసి. ఇంకా మళ్ళీ మీతోటి కొత్తగా ఆ ఎంట్రీ ఇవ్వాలి, ఒక ఫ్యాషన్ అనేది చూపెట్టాలి మీ పట్ల. మీరు వారికి అట్రాక్ట్ కావాలని కూడా ఆ పర్సన్స్ అయితే చూస్తూ ఉన్నారు. ద్రోహం చేయాలనే మైండ్ సెట్ తోటే ఉన్నారు. జగ్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు. 2 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ. మేబీ మనీ వైజ్గా మీకు ద్రోహం అనేది జరగబోతూ ఉందండి. మీకు అంటే ఫైనాన్షియల్గా దెబ్బతీయాలని ఆ వ్యక్తులైతే చూస్తూ ఉన్నారు. సాధ్యమైతే అవసరమైతే ఫిజికల్గా మెంటల్గా కూడా చేసే వ్యక్తులు. వాళ్ళకి ఎలా పాసిబుల్ అయితే వేస్ అనేది చూస్తారండి. వాళ్ళకి ఏ వే దొరికితే ఆ వేలలో మీకు నష్టం అనేది చేసేసి వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళి హ్యాపీగా ఉంటారు. ఇలాంటి పర్సన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ డప్ అని వచ్చిందండి. అంటే వీళ్ళు ఏంటంటే మీ యొక్క లైఫ్ మొత్తం టోటల్గా బర్నింగ్ అనేది చేయాలి. అంటే మంటల్లో కాలిపోతూ ఉంటే వీళ్ళు చూడడం అనేది వాళ్ళకు ఒక ఆనందం. అంటే
పక్క ఇంటి వాళ్ళు బాగుంటే ఓర్చుకోలేని మనస్తత్వ మనుషులు ఎందరో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మీ చుట్టూతల ఉండడం అనేది జరిగింది. మీ పైన చాలా ఏడుస్తూ ఉన్నారండి. మీ బాధలే మీకు అనేకంగా ఉన్నాయి. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే ఇంకా మిమ్మల్ని ప్రాబ్లమేటిక్గా ఏడిపించాలని చూస్తూ ఉన్నారు. 10 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి. మీ లైఫ్లో కిడ్స్ అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నారంటే మీరెవ్వరి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. మీరు మీ ఫ్యూచరు, మీ కెరీరు వాటి గురించే మీరు థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. బట్ వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఏదైనా ఒక సభ లెక్క ఏర్పాటు చేసి దాంట్లోకి మిమ్మల్ని లాగి ఇన్సల్ట్ అనేది చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ మనకు టీజింగ్ అనేది వచ్చిందండి. ఏదో ఒక సందర్భం అంటే మీ విషయం మీ ఫ్యామిలీలో ఎవరినైనా కూడా బయటికి లాగాలి అనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారు. అంటే ఇప్పుడు కొందరు చూడండి, అమ్మాయిలు అబ్బాయిలు ఎదురెదురుగా ఉండడం, ఏదైనా లవ్ చేసుకోవడం, వాళ్ళ మధ్యలో గొడవ రావడం, అలాంటి విషయాలలో కూడా మీకు ఏ సంబంధం లేకుండా అటు పక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని లాగాలనేది కూడా చూస్తూ ఉన్నారండి. సీక్రెట్ ఫాస్ట్ అంటే మీ లైఫ్లో ఏదో సీక్రెట్ ఫాస్ట్ అనేది ఉంది. దాన్ని ఏదో మీ స్టోరీ తెలుసుకోవడం కోసం మీతోటి గంటలు ముచ్చట్లు పెట్టడం, మీ క్లోజ్గా మూవ్ కావడం, తర్వాత మీ యొక్క సీక్రెట్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని దెబ్బతీయాలని కూడా కొందరు వ్యక్తులు అయితే చూస్తూ ఉన్నారు. దీనికి క్లారిఫికేషన్గా క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఎదురు చూస్తూ ఉన్నారండి. ఆ వ్యక్తులు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుంది అనే వేళలో ఉన్నారండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్లోజ్ ఆఫ్ అంటే సిచ్యువేషన్స్, ఎమోషన్స్ అన్నీ కూడా వాళ్ళ డిస్టర్బ్ అయినాయి. వాళ్ళు హర్ట్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని హర్ట్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు సంతోషంగా లేరండి. మిమ్మల్ని కూడా అలా చేయాలనుకుంటున్నారు. బట్ అది వాళ్ళకి సాధ్యమైతే కాదండి. మీరే హ్యాపీగా అయితే ఉండబోతూ ఉన్నారు వ్యూవర్స్. మీ సంతోషం అనేది కూడా మీ సంతోషానికి ఆటంకం కలిగించాలనుకున్న వాళ్ళ యొక్క సంతోషమే హరించుకుపోతుంది. మీరే హ్యాపీగా ఉండడం అనేది అయితే జరుగుతుంది. టాక్సిక్ అంటే మీ చుట్టూ బ్యాడ్ రిలేషన్స్ అనేటివి కూడా వీళ్ళు చుట్టూతల మంచి అంటే చెడ్డ వ్యక్తులు అంటే వ్యక్తులు చెడ్డవాళ్ళు ఉండరండి. వాళ్ళ యొక్క మనస్థితి అనేది చెడుగా ఉంటుంది. అలాంటి వాళ్ళని ఒక గ్రూప్ లాగా మెయింటైన్ చేసి మీ చుట్టూతల మిమ్మల్ని గ్యాసిప్స్ మాటలతోటి పడేయాలని చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మీ చుట్టూతల ఒక గ్రూప్ అయితే ఫామ్ కాబోతూ ఉన్నారండి. లవర్స్ కార్డ్ వచ్చింది అంటే మీ పట్ల అట్రాక్ట్ అయినట్టు, మీకు ఏదో హెల్ప్ చేసినట్టు, వాళ్ళు మంచి వాళ్ళలాగా షో చేసి కూడా మీకు లాస్ అనేది చేయాలని చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తుల యొక్క రాశులు వచ్చేసి మిథున, తుల, కుంభరాశి అండి. కర్కాటక, వృశ్చిక, మీన రాశులు, అలాగే వృషభ, కన్య, మకర రాశులు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అలాగే మేష, సింహ, ధనుస్సు రాశులు మీ లైఫ్లోకి వచ్చే వాళ్ళే. డేట్ ఆఫ్ బర్త్లు అయితే చెప్తలేనండి, ఎందుకంటే ఈ చుట్టూతలో ఉన్న వాళ్ళే అందరికైతే డేట్ ఆఫ్ బర్త్లు అయితే తెలియవు. రాశులు ఎందుకు చెప్పానంటే లెటర్స్కును వాటికి లింక్ అయి ఉంటుంది కాబట్టి చెప్తూ ఉన్నాను. లింక్ అప్ అవుతుంది కాబట్టి వై లెటర్, ఐ లెటర్ మీకు ద్రోహం చేసే వాళ్ళ యొక్క లెటర్స్, ఆర్ లెటర్, యూ లెటర్, జే లెటర్, డబ్ల్యూ లెటర్, ఎల్ లెటర్, డి లెటర్, జీ లెటర్, అలాగే బి లెటర్, పి లెటర్, ఎక్స్ లెటర్. మీకు తారసపడిన వ్యక్తులే కానీ ఏదైనా సంఘటనే కానీ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.